వస్తానో తెలిసి గారెలు భలే చేసావే. ఒక్క గార్లేనా బావా? మరి అవి? అవేంటి అవి? నీకెందుకే? అవి మొగుడు పెళ్ళానికి ఇచ్చేవి, పెళ్ళాం మొగుడికి పెట్టేవి. అన్ని కావాలా నీకు? కాస్త తలకాయ వాడవే. తులసి వద్దే, నువ్వు నాతో గెలవలేవే. మీ అత్త దుర్గమ్మే నాతో గెలవలేక అడుగు వెనక్కి వేస్తుంది. నువ్వెందుకే కాలు దువ్వి పళ్ళు రాలుగొట్టుకుంటావు? ముందే చెప్పానుగా, జింతక 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 తా తా రప్పడిస్తాం. జాగ్రత్త. రా వెంకలక్ష్మి, బాయ్. కూర్చో. ఈ దాక్షాయిని నా ఇంటికి వస్తోందేంటి? ఏ రాయబారం సాగించడానికో, ఏ బేరసారం చేయటానికో. నమస్కారం దుర్గమ్మ గారు. నమస్కారం. దారి తప్పొచ్చావా, దారి వెతుక్కుంటూ వచ్చావా? ఎలా అయితేనే రావాల్సిన చోటుకే వచ్చాను, కలవాల్సిన మనిషినే కలిశాను. సంతోషం. కలవాలి అనుకోవడానికి కారణం? నువ్వు ఏ అన్న చెల్లెళ్ళు కలిసున్నా సంతోషంగా ఉన్నా భరించలేవా? కళ్ళల్లో నిప్పులు పోసుకుంటావా? కుళ్ళుకుంటావా? దాక్షాయిని వద్దు, అనవసరంగా సౌండ్ పెంచకు. నాకు నోరుంది, అరవగలిగే శక్తి ఉంది. వీధిని పడి పిచ్చుకుక్కలా అరుచుకుంటూ తిరుగు. అంతేకాని నాకు కుళ్ళు గిళ్ళు అంటే నేను ఊరుకోను. అరవడానికి కాదు, కలవడానికి వచ్చాను. నీ బుద్ధి మంచిదైతే, నీ మనసు నిర్మలమైతే నా మీద మా అన్నయ్యకి ఎందుకు కంప్లైంట్ చేస్తావు? మా మధ్య పుల్లేసి అగ్గి రాజేయాలని ఎందుకు చూస్తున్నావు? నువ్వు నీ హద్దులు దాటి మా ఫ్యామిలీ మ్యాటర్స్ లోకి వేలు దూర్చావు కాబట్టి. నువ్వు నీ లిమిట్స్ లో ఉంటే నేను అసలు ఇన్వాల్వ్ అయ్యేదాన్నే కాదు. నువ్వు వేలు పెట్టావు కాబట్టే నేను కొట్టాలనుకున్నాను. ముందే వచ్చి కుట్టడం ఎందుకు? తనకు బుద్ధి లేకపోయినా నాకు బుద్ధింది కదా, పెద్దాయనంటూ ఒకరున్నారు కదా అని మీ అన్నయ్యకి చెప్పాల్సి వచ్చింది. నువ్వు ధర్మం తప్పావు కాబట్టే నేను జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. నా అనుకునే వాళ్ళకి నువ్వు అన్యాయం చేస్తుంటే తప్పు అనిపించి వాళ్ళకండగా నిలబడాలని వచ్చాను. నువ్వు నా వాళ్ళు అనుకుంటున్నావు, కానీ ఇది నా పర్సనల్ అండ్ ఫ్యామిలీ విషయం. పరాయి వాళ్ళ జోక్యం నేను సహించను. అలాగా? నీది నీ పర్సనల్ అనుకుంటే మ్యాటర్ పబ్లిక్ లోకి రానివ్వవు. రేపు జరగబోయే 16 రోజుల పండగ, ఆ నల్లపూసల కార్యక్రమం నీది అనుకుని దగ్గరుండి జరిపించు. నాకు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఇవ్వకు. లేదు కాదు అంటే నేనే ఆ శుభకార్యమంతా నా భుజాల మీద వేసుకుని జరిపిస్తాను. మీద వేసుకోవడానికి కానీ, నాకు సలహాలు ఇవ్వటానికి కానీ, జరిపించడానికి కానీ అసలు నువ్వెవరు? నువ్వే అన్నావుగా నేను వేరు, నా పర్సనల్, నా ఫ్యామిలీ అని. వాళ్ళు నీ ఫ్యామిలీ అని ఒప్పుకో, నేను తప్పుకుంటా. లేదా వాళ్ళు నా ఆత్మ బంధువులని నేను నా ఇంటి కార్యమని చేస్తాను. అవకాశం వినియోగించుకుంటావో, నాకు అవకాశం ఇస్తావో నీ చాయిస్. దాక్షాయిని, నువ్వెవరు నాకు చాయిస్ ఇవ్వడానికి? మాకు 1,00,000 వ్యవహారాలుంటాయి. ప్రియా నా ఆడపడుచు, ఆ తులసి మా ఆయనకి మేనకోడలు. ఏదైనా ఉంటే మేము చూసుకుంటాం. మధ్యలో నీ పెత్తనాలు అనవసరం. అతి చేస్తే చాలా అందుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త. నీ బెదిరింపులకి దడిచేది కాదు ఈ దాక్షాయిని. తులసి ఆదిత్యల కాపురం కుదిరి వాళ్ళు కలిసి ఉండేదాకా నేను కలవ చేసుకుంటూనే ఉంటాను,
నువ్వేం చేస్తావో చూస్తాను. దాక్షాయిని, ఎగిరి పడ్డవాళ్ళు చాలా మంది వెల్లకీల పడ్డారు. నీకు ఆఖర్న అదే గతి పడుతుంది. వెళ్ళు వెళ్ళు. తులసి ఆదిత్యల కాపురం కుదిరి వాళ్ళు కలిసి ఉండేదాకా నేను కలగజేసుకుంటూనే ఉంటాను. నువ్వేం చేస్తావో చూస్తాను. దుర్గమ్మ ఈ 16 రోజుల పండగ నల్లపూసల ఫంక్షన్ ఎలా అయినా సాఫీగా జరగకూడదని తన ప్రయత్నం తను ముమ్మరం చేసింది. మనం తులసి వాళ్ళ ఇంట్లో అసెంబ్ల్ అయితే ఎలా అయినా విషయం రాబట్టి ఏదో ఒక ఎత్తేసి రివర్స్లో వస్తుందనే మీ అందరినీ ఇక్కడ కలుద్దాం అన్నాను. నన్ను పక్కకి తప్పించాలని తన ప్రయత్నం ముమ్మరం చేసింది. అసలేం చేద్దామని తన ఉద్దేశం? చెప్పింది కదా మామయ్య, ఎలాగైనా ఆపాలనే ప్రయత్నం. మంగళసూత్రాలతో కలిపి నల్లపూసలు కొన్నా సరే ముత్తైదువులతో గుచ్చించాలి. మనం పిలిచిన వాళ్ళని మాయ చేసి రాకుండా చెయ్యొచ్చు. లేదా నన్ను పిలవని దగ్గరికి మీరు వెళ్ళొద్దని మీకు అడ్డుపడొచ్చు. ఆదిత్యని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి రాకుండా చేయొచ్చు. వదినని పిలవకుండా ఎలా చేస్తాం? తను రాకుండా చేయడం పద్ధతి కాదు కదా. తనే పద్ధతి తప్పినప్పుడు మనం పద్ధతి పాటించాల్సిన అవసరం ఏంటి? తప్పదు మామయ్య. అది కాదు ఇది కాదంటే ఫంక్షన్ ఎలా జరుగుతుంది? జరుగుతుంది. దానికి తులసి ఒక బ్రహ్మాండమైన ఆలోచన చేసింది. తులసి ఆలోచన చేశాక ఇక తిరిగే ఉంది. ఏంటి నువ్వు చేసిన ఆలోచన? నిన్న జరిగిన దానికి దుర్గమ్మ చాలా కోపం మీద ఉంటుంది. అవును, ఎలాగో కోపం మీద ఉంటుంది. ఆ కోపాన్నే మనం వాడుకొని దాన్నే తన మీద ప్రయోగించాలి. తన కోపమే తన శత్రువు అనే సామెత ఉంది కదా మామయ్య. అదే ఎలా? అలా చేయడం తప్పేమో. తులసి అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంది. తులసి నిర్ణయాన్ని నేను సమర్థిస్తున్నాను. నాకు కూడా తులసినే కరెక్ట్ అనిపిస్తుంది. నాకు భయంగా ఉందన్నయ్య. వదిన ఇంకా కోపానికి పోతే? కోపానికి పోదు, ప్రెస్టేజ్ గా ఫీల్ అవుతుంది. ఒక్కసారి మీరిద్దరూ అత్తయ్యని పిలవడానికి వెళితే అప్పుడు అత్తయ్య ఏం చేస్తుందో ఒకసారి ఊహించుకో ప్రియా. ఊహించాలా? అవును, ఊహించు. ఏంటి ఇలా వచ్చారు? వదినేది? ఎందుకు వచ్చారో చెప్పండి. ముందు వదిన్ని పిలవండి. అయ్యో, ఎందుకొచ్చిందో చెప్పందే. వదిన ఎలా పిలుస్తాము? ఆవిడ అసలే చాలా బిజీగా ఉన్నారు. హాల్లోకి రాలేనంత పనులే ఉంటాయి. అది నీకు అనవసరం. పక్కనొచ్చిన దానివి పక్కనే ఉండు. అయినా నువ్వెందుకు పెత్తనాలు కట్టుకుని మరీ మాట్లాడుతున్నావు? మా ప్రియమ్మకి నోరు లేదనుకున్నావా? నువ్వేదో వస్తాదిలో వచ్చి మాట్లాడుతున్నావు. నువ్వు వదిన్ని పిలువు సత్యవతి. వదిన వచ్చేటట్లేదు, చాలా బిజీగా ఉంది. ఎందుకో నాకు చెప్పమని చెప్తున్నాను కదా. రేపు తులసి. ప్రియా, ఏంటి వీళ్ళకి చెప్పేది? మనం వచ్చిన కార్యక్రమం ఏంటని వీళ్ళకి చెప్పడం ఏంటి? ఏయ్, ఎవరిని వాళ్ళు వీళ్ళు అంటున్నావు? ఓసే పిచ్చిదానా, మీ నానమ్మని చూస్తే మొగుడు వదిలేశాడు. ఇక ఈ సత్యవతిని చూస్తే మొగుడు ఉన్నాడో లేడో తెలీదు. ఇక నీ సంగతికొద్దాం. నువ్వు కావాలి అనుకున్న వాడికి పెళ్ళైపోయింది.
పెళ్ళైన వాణ్ణే కావాలనుకుంటున్నావు. ఈ సంతని ఎవరైనా శుభకార్యానికి పిలుస్తారా ప్రియా? శుభకార్యానికి పిలిచే మనసు మనకున్నా వచ్చే అర్హత వీళ్ళకి లేదు. ఏం కూస్తున్నావు దాక్షాయణి? ఏం కూస్తున్నావు? నీకేదో పెద్ద అర్హత ఉన్నట్టు మాట్లాడుతున్నావే. నా అర్హత ఏంటో నీకు తెలుసు. నాకు అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టే మహిళా మండలిలో పోటీ చేశాను. మర్చిపోయావా దుర్గమ్మ? తులసి పుణ్యాన్ని గెలిచావు. అదే తులసిని కిడ్నాప్ చేయించి మోసం చెయ్యాలనుకున్నావు. గతాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు దుర్గమ్మ. ఎవరి స్థాయి ఏంటి, ఎవరి లెవెల్ ఏంటి నువ్వు మర్చిపోవచ్చు, కానీ నేను మర్చిపోను. ఏంటి వీళ్ళకి బొట్టు పెట్టి పిలిచే అర్హత లేదంటున్నా? అవును, చెప్పాను కదా. మొగుడు అనే పదానికి వీళ్ళు ముగ్గురు దూరంగా ఉండాలి. అందుకని వీళ్ళకి చెప్పొద్దు, నిన్ను పిలవమని అన్నాను. దాక్షాయణి, ఒకళ్ళింటికొచ్చినప్పుడు వాళ్ళ లోపాల్ని ఎత్తి చూపొద్దు. మన మర్యాదని కాపాడుకోవాలి. మేము మర్యాద తప్పే పనులెప్పుడు చేయలేదు. అయినా నిన్ను పిలవమంటే ఎందుకు ఎందుకు అని అడ్డం తిరిగారు. అందుకే నేను వాళ్ళని అలా అనాల్సొచ్చింది. అవునొదినా, ఇందులో దాక్షాయణి తప్పు లేదు. నువ్వు తప్పుడు వాళ్ళని బాగానే సమర్థిస్తావు. తప్పుడు వాళ్ళని తప్పులేదని చాలా గొప్పగా చెప్తావు. ఇంతకీ ఎందుకొచ్చావో చెప్పు. ఎందుకేంటొదినా, నీకు తెలియందా? రేపు 16 రోజుల పండుగ, నల్లపూసల ఫంక్షన్ చేస్తున్నాం. మీరంతా తప్పకుండా రావాలి. ఆపని పిలుపు. అసలు నేను దాని కోడలే కాదు అనుకుంటుంటే, నా గుమ్మమే అది తొక్కద్దు అనుకుంటుంటే 16 రోజులు నల్లపూసల ఫంక్షను అని మాట కలుపుతావేంటి ప్రియా? అది నా కోడలుగా ఇంట్లోకి వస్తేనే కదా నల్లపూసల ఫంక్షన్ చేసేది. సత్యనారాయణ స్వామి వ్రతాలు అత్తారింట్లో చేసుకున్నప్పుడు అత్తారింట్లో గౌరీ పూజ చేసుకుని నల్లపూసల ఫంక్షన్ చేసుకోవాలని తెలీదా? 16 రోజుల పండుగ అమ్మాయి పుట్టింట్లోనే జరుగుతుంది. అయినా కన్యాదానంతో అత్తారింటిని పుట్టిల్లా మార్చేశావు కదా. దానికిది వరకు ఒక అర్హత, ఒక పుట్టిల్లు ఉండేది. ఇప్పుడు 2 పుట్టిళ్లున్నాయి, 2 తల్లులున్నారు. కన్యాదానం చేసి నువ్వు తల్లివయ్యావుగా. అవునొదినా, ఇది కరెక్టే కదా. ఏంటి కరెక్ట్? ఏంటి కరెక్ట్? నీకన్నీ కరెక్ట్ గానే కనిపిస్తాయి. నేనే తప్పుడు దానిలా కనిపిస్తాను. తప్పుడు దాన్ని పేరెంట్ అని పిలవడానికి ఎందుకు వచ్చా? నీ ఫంక్షన్కి నేను రాలేను. పో. పద ప్రియా, రా ప్రియా. చెప్పినట్టుగానే ఊహల్లోకి వెళ్ళి ఆ దుర్గమ్మని గాని పిలిచావా? ఆవిడ గారు రాను పో నరుచుంటుంది, ఊలెక్కి పడిపోయావు అంతేనా? అవును. అందుకే ఇంకా ఆవిడ గురించి ఆలోచించుకో. ఇంక దుర్గమ్మ గారిని పిలిచే ప్రసక్తే లేదు. అదేంటే, పిలవకపోతే ఎలా? అదే ఒక పద్ధతే. పద్ధతి అంటే పద్ధతి. దుర్గమ్మని అవాయిడ్ చేయడమే. పిలుపులో నుంచి పేరు తీసేసేయడం, పిలవడం మానేయడం. అదేలాగే. వద్దనుకోవడమే అంటే మళ్ళీ ఎలా అంటావే? పద్ధతిగా ఉండదుగా. నలుగురు 4 రకాలుగా అనుకుంటారుగా. అనుకుంటారు. నలుగురు అనుకుంటుంటే మనం 4 అడుగులు కూడా ముందుకు వేయలేము. ఒక్కొక్కసారి మనం మన గురించి ఆలోచించాలి కానీ నలుగురు గురించి కాదు ప్రియా. మనం అలా చేస్తే తను యాగి చేయదా? అక్కడే ఉంది అసలు కిటుకు. నా ఆలోచన ఏంటంటే,
చెప్పింది సూపర్గా ఉంది. నాకు భయంగానే ఉంది. నీకదేమీ కొత్త కాదులే కానీ నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. ఏంటిది ఈ మందంతా ఇక్కడ వాలింది? ఇది పోలీస్ స్టేషన్ అనుకుంటున్నారా, మీ ఇల్లు అనుకుంటున్నారా? మేమేదనుకున్నా మీకెందుకులేండి. అసలు మీరేమనుకుని ఇక్కడికి వచ్చారు? నీ మొహం అనుకోవడానికి. నేనేమైనా పిచ్చిదాన్నా? ఇది నా కొడుకు పనిచేస్తున్న పోలీస్ స్టేషన్. మా ఆయన ఇక్కడ కమిషనర్గా పనిచేశారు. మరే మా డాడీ శ్రీ శ్రీ గుడిపూడి సాంబయ్య గారు పనిచేసేది ఇక్కడే మేడం గారు. చేస్తున్నారులే మా పెద్ద హెడ్ ఉద్యోగం. అయినా మీ మందంతా ఇక్కడే మీటింగ్ పెట్టారు. అతి తెలివి ఎన్ని చూపించినా, మీ ఎలుకల సమావేశాలు ఎన్ని జరిగినా నా మెళ్ళలో మాత్రం గంట కట్టలేరు. జాగ్రత్త. ఇది చెప్పడానికే వచ్చారా? మంచి మనిషికో మాట, మంచి గొడ్డుకో దెబ్బ అని చెప్పడానికి వచ్చాను. చాలా థ్యాంక్స్ అత్తయ్య, మంచి ప్రవచనమే చెప్పారు. మేము దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాము. ఆలోచించగానే సరిపోదే, జ్ఞానోదయం రావాలి. సమయం రావాలి కదా దుర్గమ్మ. వస్తుంది వస్తుంది. ముందు వంకర ఆలోచనలు మానుకో, లేకపోతే బతుకు వ్యర్థమైపోతుంది. నీకు త్వరలోనే జ్ఞానోదయం కలిగిస్తానులే అత్తమ్మా. ఏం భయపడకు, ఏర్పాట్లు కానివ్వు అని నువ్వు తులసి అన్న మాటలు. కానీ మా వదిన రాకుండా ఎలా? రాకుండా ఎలా ఏంటి? రాకుండా మనం మాత్రం ఎలా చేస్తాం? తనని వచ్చేలా చేస్తాం అంతే. వస్తుందంటారా? కానీ ఎలాగో చెప్పరే. చెప్పాను కదా. అలా అయితే రాదు అంటున్నాను కదా. మేం వస్తుంది అన్నాం కదా. నాకు నమ్మకం లేదంటున్నాగా. తులసి తెలివితేటల మీద నమ్మకం లేదా? మన నమ్మకం వేరు, వదిన పంతం వేరు. ప్రియా, నల్లపూసల ఫంక్షన్ కి ఎవరెవరిని పిలవాలో మొత్తం లిస్టు రాయమన్నాను. రాసావా? లిస్ట్ ఎందుకు? గుర్తున్నాయి కదా. రాసుకోవడం మంచిది. ఒక్కోసారి ముఖాలన్నీ పక్కనే ఉన్నా పిలవడం మర్చిపోతాం. వరుసగా ఇంటింటికెళ్ళి పిలుస్తున్నాం కదా, ఇందులో మర్చిపోయేదేముంది? సరే అయితే వచ్చే వాళ్ళెవరో రాని వాళ్ళెవరో తెలుస్తుంది కదా. పెందలాడే పిలిచొద్దాం. అలాగే. మీ వదినని పిలుద్దామా ప్రియా? తులసిని అడిగి పిలుద్దాం. అది కరెక్టే. మనం వెళ్ళి పిలిస్తే తర్వాత మీరెందుకు పిలిచారు అని తులసి అంటే తలంచుకోవాల్సి వస్తుంది. ఏంటి తలంపులు అంటున్నారు? అదే, రేపు నల్లపూసల ఫంక్షన్ ఉంది కదా, దుర్గమ్మని పిలుద్దామా వద్దా అని. వచ్చే వాళ్ళని పిలుద్దాం, దానికి అంత ఆలోచన ఎందుకు? ఒత్తి ఇక్కడ అంటించాం, బాంబు లోపల పేలుతుంది చూడు. దుర్గమ్మక్క, దుర్గమ్మక్క! ఏంటే, ఏమైంది? ఎందుకు అలా అరిచావు?